ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నీ హృదయంలోనికి దేవుని మందిరమా, లేక ఈ లోకపు ఆలోచనలతో నిండిన స్థలమా? ఒకసారి ఆలోచించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాలయంలోకి వెళ్ళి చూసినప్పుడు ఆయన కోపంతో కొన్ని టేబుల్స్ను తిప్పివేశాడు. ఎందుకు అంటే, ఈరోజు మనము సందేశాన్ని చివరి వరకు విని మన జీవితంలో దేవుడు ఒక శుద్ధ కార్యాన్ని ప్రారంభించుతాడని ఎరుగుదాం. ప్రియమైన సంగమ, మనం ఇప్పుడు పవిత్ర వారంలో ఉన్నాము. ఈరోజు శుద్ధ సోమవారం. ఈరోజు మనం ధ్యానించబోయే విషయము దేవాలయ పరిశుద్ధత. యేసు దేవాలయాన్ని శుద్ధి చేసిన సంఘటన మన జీవితానికి చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ఇది కేవలం చరిత్ర కాదు, ఇది మన హృదయానికి దేవుని పిలుపు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయము నా నివాసమా లేదా అని నిన్ను అడుగుచున్నాడు. ప్రియమైన సంగమా, నిన్ను నీవు ఒకసారి ప్రశ్నించుకొని ముందుకు సాగమని అడుగుచున్నాను. దీనికై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 21:12 ఈ విధంగా సెలవిస్తుంది. యేసు దేవాలయంలోనికి వెళ్ళి అందులో అమ్మువారిని కొనువారిని బయటికి తోసివేసి వారి డబ్బుల బల్లాను తిప్పివేసి పావురాలు అమ్మువారి కుర్చీలను కూలదోసి, నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దీనిని దొంగల గుహగా చేసేది వారనెను. ప్రియులారా, మన హృదయము దేవుని ఆలయంగా ఉంటుంది. మనము దేవాలయం అంటే ఏమనుకుంటాము? ఒక భవనము, ఒక పవిత్ర స్థలము అని అనుకుంటాం. కానీ బైబిల్ చెప్తుంది, మీదే దేవుని ఆలయము అని సెలవిస్తుంది. అవును, నీ హృదయము దేవుని ఆలయము. దేవుడు నీలో నివసించాలని కోరుకుంటున్నాడు. నీ హృదయము ఆయన సన్నిధిగా ఉండాలి. కానీ నిన్ను నీవు ప్రశ్నించుకో. ఈ సాయంకాల సమయంలో నీ హృదయము పరిశుద్ధమా లేదా అపరిశుద్ధమా, లేదా ఎలా ఉన్నావని ఒకసారి నేను పరీక్షించుకొని ముందుకు సాగమని వేడుకొంచున్నాం. దేవాలయము ప్రార్థన కోసం నిర్మించబడింది. కానీ పైన వాక్యంలో చూసిన ప్రకారం వారు దాన్ని వ్యాపారంగా మార్చారు. ఇదే విషయము మన జీవితంలో కూడా జరుగుతుంటుంది. మనం ప్రార్థనా స్థలాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా అనే ఇహలోకమైన వాటికి ఎక్కువ ఇస్తుంటాము. కానీ దేవుని మాట, ప్రపంచ ఆలోచనలు అన్నీ కూడా ప్రతిదీ నాతో ఉన్నాయని చెప్తుంది. విశ్వాసము, భయము. మన హృదయము అపవిత్రంగా ఉంటే ఏమవుతుందంటే, మనకు తెలియకుండానే దేవుని స్థానము లోకానికి ఇస్తాము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీవు ఒకసారి ప్రశ్నించుకోమని ప్రార్థిస్తున్నాం. నీవు నీ హృదయాన్ని దేవుని కోసం సమర్పిస్తున్నావా లేదా ఇహలోకమైన వాటికి ఇస్తున్నావా? మన ప్రభువు యేసు దేవాలయంలోనికి వచ్చాడు. ఆయన చూసి కోపపడింది ఏంటంటే, అక్కడున్న వ్యాపారులను, ఆ వ్యాపారం చేసేవారిని, కొనేవారిని అన్నిటినీ కోపగించుకున్నాడు. ఎందుకంటే ఆ దేవాలయము పరిశుద్ధత కలిగిన దేవాలయము. ఈరోజు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయంలోనికి రావాలనుకుంటున్నాడు. నీవు ఏం చేస్తావంటే, మన ప్రభువు మన హృదయంలోనికి వస్తే మన పాపాన్ని బయటికి తీస్తాడు, చెడు అలవాట్లను తొలగిస్తాడు, మన జీవితాల్ని శుద్ధి చేసుకుంటాడు. ఈరోజు నువ్వు ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్న వారులారా, ఒక నిర్ణయం తీసుకోండి. మనం ప్రభువును అనుమతిస్తామా నీ హృదయాన్ని శుద్ధి చేయటానికి? ఆయన మన జీవితాన్ని మార్చగలడు. నీ బాధలను ఆనందంగా మార్చగలడు. నీ భయాన్ని విశ్వాసంగా మార్చగలడు. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే, నేను ఆయనకు మన హృదయం తలుపులు తెరవాలి. ఒకసారి నీవు ఈ ప్రశ్నించుకొని ముందుకు సాగమని హెచ్చరిస్తూ నేను హెచ్చరిక పొందుతున్నాను. ఈ వాక్యం దీవించలాగున ప్రార్థించుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ పవిత్రమైన సోమవారమున మేము మీ సన్నిధిలోకి నిల్చున్నాం ప్రభువా. మా హృదయము నీ ఆలయముగా మేము అంగీకరిస్తున్నాం.
కానీ చాలాసార్లు మేము దాన్ని అపవిత్రం చేశాము యేసయ్యా. మా లోపల ఉన్న పాపాలను తీసివేయము, చెడు ఆలోచనలను తొలగించము, లోకపు ఆశలను దూరము చేయము ప్రభువా. మా హృదయాన్ని శుద్ధి చేయము, మా హృదయాన్ని ప్రార్థనా మందిరంగా మార్చము. నీ పవిత్ర ఆత్మతో మమ్మల్ని నింపుము దేవా. ఇప్పటి నుండి మేము నీకు ఇష్టమైన జీవితాన్ని గడపటానికి సహాయం దయచేయమని ఈ రాత్రికాల సమయంలో నిన్ను ప్రార్థిస్తూ మాకు ఈ వాక్యాన్ని దయచేసినందుకు నీకే వేలకొలది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వార్లారా, ఈరోజు దేవుడు మీతో ఉన్నాడు. మీ హృదయం శుద్ధి చేయబడినదని నమ్ముచున్నాను. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పవిత్ర వారములో సందేశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని వేడుకొంచున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.